న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మరణాత విశ్వాస సమాజం పాస్టర్ వల్లభనేని రాంబాబు ఆధ్వర్యంలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే మట్టల ఆదివారం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మరణాత విశ్వాస సమాజం నుండి క్రైస్తవ సోదర సోదరీమణులు ఈతమట్టలతో ఊరేగుతూ జయము జయము హోసన్నా అంటూ నినాదాలు చేస్తూ గణపతి సెంటర్లోని ఐ లవ్ నిడదవోలు పార్కు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్కి ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారం అంటారు. క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే అత్యంత ప్రముఖమైన రోజులలో మట్టల ఆదివారం ఒకటి. దీనిని పామ్ సండే అని కూడా అంటారు. శ్రమల కాలంలో ఈ పామ్ సండే వస్తుంది. సరిగ్గా ఈస్టర్కి వారం ముందు దీనిని జరుపుకుంటారు. శ్రమల కాలంలో సరిగ్గా ఈస్టర్కి ముందు ఆదివారం ప్రభువైన యేసు యెరూషలేముకు వచ్చారని చెప్పేందుకు గుర్తుగా మట్టల ఆదివారాన్ని జరుపుకుంటారు. యేసు గాడిదపై ఊరేగుతూ వచ్చినప్పుడు అక్కడి ప్రజలు పాము ఆకులను ఊపుతూ ఆయన వచ్చే దారిలో వాటిని పరిచి యేసును స్వాగతించినట్లు క్రైస్తవ పవిత్ర గ్రంథం బైబిల్ చెబుతోంది. ఈ సమయంలోనే ప్రభువైన యేసును హోసన్నా అని పిలుస్తూ రక్షకుడిగా అంగీకరించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు క్రైస్తవులు అతి పవిత్రమైన దినముగా ఈ మట్టల ఆదివారాన్ని జరుపుకుంటారు. ప్రవేశిస్తుండగా ఆయనకు జనులందరూ చేరి హోసన్నా జయం హోసన్నా జయం అంటూ రాజు ఆయన ప్రభు పేట వచ్చి వాడు స్తుతింపబడుతున్నట్లుగా ఆయన యెరూషలేములోకి ప్రవేశిస్తున్న ఈ రోజునే క్రైస్తవ సమాజం, సకల క్రైస్తవ సమాజం, ఈ ప్రపంచం అంతా కూడా మరి ఈ రోజు దీన్ని మట్టల ఆదివారంగా ఈ ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు మేము ఈ ప్రభుని ఆరాధిస్తూ నిడదవోలు మరణాత విశ్వాస సమాజం ద్వారా ప్రభు పరిచర్యలు కొనసాగిస్తూ మరి ఈ పట్టణానికి కూడా గొప్ప విమోచన కలగాలని, ఈ గ్రామానికి నిడదవోలు పట్టణానికి గొప్ప విమోచన కలగాలని, దేవుడి పట్టణాన్ని దీవించాలని, ఈ పట్టణ ప్రజలకు రక్షణ కల్పించాలని, ఈ పట్టణ ప్రజలందరినీ కూడా దేవుడు దీవించి వారి చేస్తున్న వ్యాపారాలను ఉద్యోగాలను దీవిస్తూ వారి పాపాలని పరిహరిస్తూ దేవుడు వారిని మా నిడదవోలు గ్రామాన్ని దీవించమని వేడుకుంటున్నాను. ఈ నిడదవోలు పట్టణాన్ని ఆశీర్వదించండి నాయన, ప్రజలను దీవించండి, నాయకులను దీవించండి, అధికారులను దీవించండి నాయన. మా నియోజకవర్గ నాయకుల్ని నాయన ప్రతి ఒక్కరిని దీవించమని నాయన, ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల్ని, డాక్టర్స్ ని, లాయర్స్ ని, పోలీసు వ్యవస్థని నాయన, లా వ్యవస్థ ప్రతి ఒక్కరిని, ఏ పనులు ప్రతి ఒక్కరిని నాయన ఈ నిడదవోలు ప్రజలను దీవించమని వేడుకుంటున్నాను. ఈ నిడదవోలు పట్టణానికి మహారదశ కలిగించమని వేడుకుంటున్నాను నాయన. ఈ పట్టణాన్ని అభివృద్ధిలో నడిపించమని నాయన నిన్ను వేడుకోండి. ఈ పట్టణ ప్రజలకు నాయన పని కల్పించమని తండ్రి నాయన నిన్ను వేడుకుంటున్నాను. ఈ పట్టణ ప్రజలకు ఆరోగ్యాన్ని కలిగించమని నిన్ను వేడుకుంటున్నాం తండ్రి. ఈ పట్టణాన్ని దీవించమని నిన్ను వేడుకుంటున్నాం నాయన. ముఖ్యంగా పాప క్షమాపణ కలిగించండి తండ్రి. పాపము నుండి ఉన్న వారిని విడిపించమని నేను వేడుకుంటున్నాను నాయన. పాపము నుండి విడిపించి మోక్ష రాజ్యానికి నాయన వారసులుగా మా పట్టణ ప్రజలందరినీ చేయమని అవకాశాన్ని, మార్గాన్ని కల్పించమని నేను వేడుకుంటున్నాం. అటు నీ కృపను కలిగించి పట్టణాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన
నిడదవోలు పట్టణ ప్రజలకు ప్రభుపేట ఈ మట్లాదివారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మట్లాదివారం మరి ప్రభు ఈ లోకంలో తన సువార్తను ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలు యెరూషలేము పరిసర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన సువార్తను ప్రకటిస్తూ చివరికి ఆయన ప్రాణం పెట్టాల్సినటువంటి మానవుల పాపము కొరకు తన ప్రాణాన్ని పెట్టే రోజు దగ్గరైనప్పుడు యెరూషలేములోనే ఆయన సిలువ వేయవలసి ఉంది. కాబట్టి ఆయన ఆ ప్రాంత చుట్టుపక్కల ప్రాంతం నుంచి యెరూషలేములోకి ప్రవేశిస్తున్న రోజే ఈ మట్టల ఆదివారం. ఆయన రాజు కనుక రాజు నా ప్రభు పేట వస్తున్న వాడు స్తుతింపబడును గాక అని ప్రజలు ఆయన స్తుతిస్తూ ఆయన వస్తున్నప్పుడు మరి ఆయన గాడిద మీద ఆయన ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే గాడిద మీద గాడిద అనేది శాంతానికి చిహ్నం. అది ఆయన యుద్ధానికి రాలేదు ఎవరి మీదకి. మరి ఇశ్రాయేల్ దేశంలో లేకపోతే యెరూషలేములో ఉన్న రోమా సామ్రాజ్యం మీద యుద్ధానికి రావట్లేదు, కానీ ప్రజలకు శాంతిని కలిగించాలని, ప్రజలకు విముక్తి కలిగించాలని, ప్రజలకు మోక్షాన్ని కలిగించాలని ఆయన సాత్వికుడై తన రాజు సాత్వికుడై గార్ధబుపై వచ్చుచున్నాడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అలా యెరూషలేములోకి వచ్చి ఆయన తన ప్రాణాన్ని మానవుల పాప హరణం కోసం, మానవుల మోక్ష రాజ్యంలోనికి నడిపించడం కొరకు ఆయన యెరూషలేముకి వస్తున్నటువంటి ఈ రోజునే మరి ప్రజలందరూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మట్లాదివారాన్ని జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి సాత్వికుడైన ఈ రాజుని ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ పరలోక రాజ్యం కలుగుతుందని మేము ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా ఈ పట్టణాన్ని దేవుడు దీవించాలని, ఈ పట్టణానికి కూడా ఈ పట్టణంలో దేవుడు ఉండి ఈ పట్టణంలో విజయాన్ని దేవుడు ప్రజలకు అనుగ్రహించి అందరికీ మోక్షాన్ని కలిగించాలని, అలాగే ఆయా వర్గాల ప్రజలు వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అలాగే అనేక వ్యవస్థలు ఉన్నాయి, వారందరినీ కూడా దేవుడు దీవించాలని, ఈ పట్టణ ప్రజలకు ఆరోగ్యాన్ని కలిగించాలని, ఈ పట్టణ నాయకులకి దేవుడు కృపను చూపించి మంచి జ్ఞానమునిచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసినట్లుగా రాజకీయ నాయకులందరికీ కూడా ఆయన జ్ఞానమునిచ్చి ఆయన బలాన్ని ఇచ్చి చక్కటి అవకాశాలు కల్పించాలని మనసారా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ సందర్భంగా వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ, న్యూస్ అంటూ ప్రతాప్ గారికి అందరికీ కూడా మా మరణాత విశ్వాస సమాజం తరపున, మరణాత టెంపుల్ తరపున వారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి మాటలు ముగిస్తూ ఉన్నాం. ఈ ఈత మట్టలతో ఎందుకు చేస్తున్నారని చెప్పి, కానీ అక్కడ ఆ రోజు యెరూషలేము ప్రాంతం అంతా ఎడారి ప్రాంతం కనుక అక్కడ ఎక్కువగా ఉండేవి ఖర్జూరం ఎక్కువ పండుతుంది. ఆ ఖర్జూరపు మట్టలనే మరి వారు ప్రభు వస్తూ ఉన్నప్పుడు ఆయనకి స్వాగతం పలికారు. ఆ మట్టలతో జయం జయమంటూ కూడా ఖర్జూరం మట్టలు తెచ్చి ఆయనకి ఆ మట్టలు పెట్టి స్వాగతం పలికారు. ఆయన యెరూషలేముకి వస్తూ ఉండగా చీరలు కింద వేసి గాడిదను కూడా కింద నడవకుండా గాడిదలకు కూడా బట్టలు పరిచి, కొత్త బట్టలు పరిచి దాని గాడిద నడిపి దానిపైన ప్రభు అన్నాడని. అయితే మనకి ఇక్కడ మరి అటువంటి ఖర్జూరపు మట్టలు మనకు కాదు, కానీ వాటిని పోలి ఉన్నటువంటి ఈత మట్టలు మనకి ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి వాటితోనే దావీదు కుమారునికి జయము జయము అని చెప్పి ఈ రీతిగా చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు అందరూ కూడా ఈ రీతిగా అలా ఆయనకు స్వాగతం పలుకుతున్నారు ఆ రోజు యెరూషలేము పట్టణానికి. అదే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మట్టల ఆదివారం అని పిలుస్తారు. దీన్ని ఇలా మట్టల ఆదివారంగా జరిగిస్తూ ఉన్నాం. దీనికి సహకరించినటువంటి ప్రజలకు, నిడదవోలు ప్రజలకు, మీడియా వారికి, పోలీసు వారికి అందరికీ కూడా మరణాత టెంపుల్ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.